శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 606వ నామం గుహ జన్మభూ మంత్రస్వరూపంలో శ్రీ గుహ జన్మభువే నమః. మనం ఇంతకుముందు నామం గోమాతాలో గకారం అనేది గణపతి యొక్క బీజమంత్రమని, ఆ నామంలో గణపతి యొక్క స్వరూపంలో అమ్మవారు దర్శనమిచ్చారని తెలుసుకున్నాం. ఈ నామం లలితా పరమేశ్వరి యొక్క మరొక కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని ప్రస్తావనకు తెస్తుంది. గుహుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి యొక్క తల్లిగా ఈ నామంలో అమ్మవారు తెలియజేయబడుతున్నారు. మనం చెప్పుకునే నవదుర్గలలో స్కందమాత స్వరూపాన్ని ఈ నామం మనకు గుర్తు చేస్తుంది. కుమారులతో కూడి ఉన్న ఈ తల్లి ప్రసన్నంగా ఉండి తన యొక్క అనుగ్రహాన్ని సాధకులకు అందించగలరు. కాబట్టి ఈ స్వరూపంలోని అమ్మవారిని మనం అతి త్వరగా ప్రసన్నం చేసుకోగలం. ఇప్పుడు ఈ నామాన్ని గురించి మరికొంత అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ విద్యా సంప్రదాయంలోని పరమ గురువులలో సుబ్రహ్మణ్య స్వామి ఒకరు. ఆయన మహాసిద్ధుడు. ఆయన అనుగ్రహంతోనే మనకు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని శ్రీ విద్యా సంప్రదాయాల్లో గురువులుగా భావిస్తూ మనం అర్చించాలి. వీరి యొక్క స్మరణతో మనకు అమ్మవారి అనుగ్రహం అతి త్వరగా కలుగుతుంది. కాబట్టి ఈ నామంలో అమ్మవారిని గుహ జన్మభూ అంటే సుబ్రహ్మణ్యుని కన్న తల్లి అని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఈ అమ్మవారి అనుగ్రహం మనందరిపై ప్రసరించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.